ఓం శ్రీమాత్రే నమః. మనకి 2024 ఫిబ్రవరి నెలలో 14వ తేదీన అంటే బుధవారం రోజు వసంత పంచమి. వసంత పంచమి అంటే మనకి అమ్మవారి సరస్వతీదేవి పుట్టినరోజు. దీనినే మాఘశుద్ధ పంచమి అని, శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈరోజు సరస్వతీదేవి పుట్టినరోజు కనుక సరస్వతీదేవి మూలా నక్షత్రంలో జన్మించారు. అందువల్ల వసంత పంచమి నాడు సరస్వతీదేవిని పూజిస్తారు. ఈరోజు అమ్మవారిని ఆరాధించడం వల్ల జ్ఞానవంతులవుతారు, విద్యావంతులవుతారు, అఖండ విద్య సంపాదిస్తారు అని విశ్వసిస్తారు. అందుకే ఈరోజు శక్తి కొలది అమ్మవారిని ఆరాధిస్తారు. ఈరోజు పిల్లల చేత అమ్మవారికి పూజ చేయించాలి. అదేవిధంగా పిల్లల్ని ఇంకా స్కూల్లో జాయిన్ చేయకపోతే విద్యాభ్యాసానికి ప్రారంభమైన అక్షరాభ్యాసం చేస్తారు. ఈరోజు చాలా మంచి రోజు అని విశ్వసిస్తారు. అందుకే అందరూ సరస్వతీదేవి పూజ చేసి అమ్మవారి దీవెనలు అందుకుంటారు. అయితే ఈరోజు పూజ ఎలా చేయాలో మనం తెలుసుకుందాము. ముందుగా ఉదయమే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని పూజా మందిరంలో ఈశాన్యంలో ఒక పీట కానీ లేదా పూజా మందిరంలో కానీ మంచిగా పీట పైన సరస్వతీదేవికి ఇష్టమైన ముగ్గు వేసుకోవాలి. లేదా మనకి రాకపోతే పద్మ ముగ్గు కానీ శంఖ ముగ్గు కానీ వేసుకోవచ్చు. సరస్వతీదేవికి ఇష్టమైన ముగ్గు మనకి యూట్యూబ్లో చాలా దగ్గర ఉంటుంది. ఆ ముగ్గు వేయండి. లేదా నేను రేపు షార్ట్లోనైనా అప్లోడ్ చేస్తాను. తర్వాత అందంగా అమ్మవారి దగ్గర ఫోటోలకి తెల్లని పూలతో మంచిగా అలంకరించండి. వీలైతే అమ్మవారికి తెల్లని కలువ పూలు సమర్పిస్తే చాలా మంచిది. వీలు కాకపోతే తెల్లని పుష్పాలు ఏ ఉన్నా అమ్మవారి దగ్గర పెట్టండి. అదేవిధంగా కొత్త పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు ఇటువంటివి కొత్తవి ఏ ఉన్నా, అసలే పిల్లలకి ఎగ్జామ్ టైం కదా, ఈ టైంలోని ఏవి కొత్తవి తెచ్చినా అన్నీ కూడా అమ్మవారి దగ్గర చిన్న పసుపు కుంకుమ సమర్పించి పెట్టండి. అమ్మవారికి వెండి దీపపు కుందులు ఉంటే వెండి దీపపు కుందులు, ఎందుకంటే అమ్మవారికి తెలుపు వర్ణం అంటే చాలా ఇష్టం. దీపపు కుందుల్లోని లేదు అంటే ఇత్తడి ప్రమిదలు, మట్టి ప్రమిదలు ఏవైనా పర్వాలేదు వేసి మంచిగా దీపారాధన చేయాలి. ఈరోజు ఒక చిన్న పరిహారం అయితే చెప్తాను. ఏంటంటే మినపపిండి అంటే మినప్పప్పు ఉంటుంది కదా, దాన్ని పొడి కింద చేసి చిన్న పిండి ప్రమిద చేసుకొని దానిలో ఒత్తులు వేసి అమ్మవారి దగ్గర వెలిగిస్తే చాలా మంచిది. అంటే ముఖ్యంగా ఎవరైతే పిల్లలు విద్యలో ఆటంకాలు ఉండి సరిగ్గా చదవట్లేదు, అల్లరి చేస్తున్నారు, మంచిగా ఉండట్లేదు అనుకుంటారో వాళ్ళ చేత వెలిగిస్తే చాలా మంచిది ఈరోజు. అయితే ఇక్కడ నేను దీపారాధనకి సిద్ధం చేసుకొని 5 వత్తులు ఏకవత్తి కింద వేసి దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఈరోజు మనం అమ్మవారి దగ్గర అమ్మవారి అష్టోత్తరాలు అవి చదువుతూ ఉంటాం కదా, వాటితో పాటు అమ్మవారి ద్వాదశ నామాలు ఉంటాయి. ఆ ద్వాదశ నామాలు మనం చదువుకుంటే చాలా మంచిది. 12 నామాలు ఉంటాయి. 12 నామాలు ఒక 21 సార్లు చదివినట్టయితే చాలా మంచిదన్నమాట. ఇది పిల్లలతో చేయిస్తే ఇంకా మంచిది. ద్వాదశ నామాలు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తాయి, అవి మనం చేసుకోవచ్చు. అదేవిధంగా వీలైతే తెల్లని వస్త్రాలు ధరించి అమ్మవారికి పూజ చేయడానికి చూడండి. గంధం కూడా బొట్టు కింద ధరించి అమ్మవారిని ఆరాధించండి. ముందుగా విఘ్నాలు తొలగించమని విఘ్నేశ్వరుని పూజ చేసి అనంతరం అమ్మకు పూజ చేయాలి. అమ్మవారి అష్టోత్తరము, ద్వాదశ నామాలు, అమ్మవారిది ఒక చిన్న మంత్రం ఉంటుంది, అది కూడా మనం ఒక 21 సార్లు జపిస్తే చాలా మంచిది. ఇది పిల్లలతో చేయిస్తే ఇంకా మంచిది. అయితే అమ్మవారికి నైవేద్యం ఏం సమర్పించాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. అమ్మవారికి అన్నంతో చేసిన క్షీరాన్నం అంటే పాలన్నాన్ని సమర్పించాలి. లేదా తెల్లని నువ్వులతో చేసిన ఉండలు కూడా సమర్పిస్తారు. అమ్మవారికి ఇవేమి చేయలేము అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు వెన్న, ఇలా గోమాతకు సంబంధించినవి తెల్లనివి ఏవైనా సరే అమ్మవారికి సమర్పించవచ్చు మన శక్తి కొలది.
అమ్మవారికి కొంతమంది అయితే తాంబూలంలో తెల్లని బ్లౌజ్ పీస్ కానీ చీరను కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి, పిల్లలకి మంచి విద్యా బుద్ధులు రావాలి అని అమ్మవారికి తాంబూలంలో తెల్లని చీర, తెల్లని బ్లౌజ్ పీస్ ఇవి కూడా సమర్పించుకోవచ్చు మన శక్తి కొలది. నేను ఒక చిన్న మంత్రాన్ని అయితే చెప్తాను. అది 21 సార్లు మీరు చదువుకుంటే చాలా మంచిది. అది ఏంటి అంటే, అమ్మవారికి హారతి ఇచ్చి అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారికి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించి హారతి ఇచ్చిన తర్వాత మనం ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తే, పిల్లల చేత చెప్పిస్తే ఇంకా మంచిది. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిద్భవతమే సదా అనే ఈ చిన్న మంత్రాన్ని చదివితే చాలా మంచిది. 21 సార్లు పిల్లల చేత చదివించండి. తర్వాత ఈరోజు పిల్లలకి తెల్లని వస్త్రాలు ధరింపచేయడము, పిల్లల చేత పూజ చేయించడము, అమ్మవారి నామాన్ని స్మరించడము, ఇటువంటివన్నీ కూడా పిల్లల చేత చేయిస్తే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటే పిల్లలు ఏదైనా సాధించగలుగుతారు. అమ్మవారికి మంచిగా నమస్కరించుకొని ఉదయము సాయంత్రం కూడా దీపారాధన చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర తెల్లని కలువలు ఉన్నా లేదా బిల్వ పత్రాలు ఉంటాయి కదా, అవి ఉన్నా సరే అమ్మవారికి ఎంతో ఇష్టం సమర్పించండి. చూశారు కదా ఫ్రెండ్స్, మనం సరస్వతీదేవికి ఈ విధంగా పూజ చేసినట్టయితే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకి అన్నిట కూడా విజయం సాధించగలుగుతాము. పిల్లలు ముఖ్యంగా ఈ పూజ చేసేలా చూడండి. సుగంధ ద్రవ్యాలు ఉన్న అత్తరు లేదా జవ్వాది అవన్నీ కూడా పూజలో ఉండేలా చూసుకోండి. ఎక్కడ సువాసన ఉంటే అక్కడ మనకి లక్ష్మీదేవి, సరస్వతీదేవి అందరూ కూడా ఉంటారు అంటారు. అందువల్ల ఈ విధంగా పూజ అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఇక నేనైతే మాఘగుప్త నవరాత్రులు చేస్తున్నాను కదా, ఈరోజు 4వ రోజు పూజ అప్లోడ్ చేయాలి. కానీ వసంత పంచమి వస్తుంది కదా అని రేపు మార్నింగ్ అయితే ఆ పూజ అయితే అప్లోడ్ చేస్తాను. ఈరోజైతే ఈ వసంత పంచమి అయితే చేస్తున్నాను అనమాట. అంటే ఇది చేసుకోవడం వల్ల పిల్లలకి మంచి జరుగుతుంది కదా అని. మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహము, ఫోటో ఉంటే ఫోటో పెట్టుకొని పూజ చేసుకోండి. అవి ఏవి లేకపోతే కలశం పెట్టి పూజ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.